హాయ్ అండి. వెల్కమ్ టు మధుస్ వరల్డ్. ఇవాళ నేను గోరుచిక్కుడుతో కొత్త రకమైన కర్రీ తయారు చేస్తున్నానండి. గోరుచిక్కుడు ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునే విధానంలా కాకుండా ఇవాళ కొత్త రకం స్పెషల్‌గా తయారు చేస్తున్నాను. ఇది అన్నంలోకి చాలా బావుంటుందండి. చపాతీ, పుల్కాల్లోకి కూడా తినొచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడు పావు కేజీ తీసుకున్నానండి. చింతపండు నిమ్మకాయ అంత తీసుకొని నానబెట్టుకున్నాను. బెల్లము ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. కూర కొద్దిగా దగ్గరికి రావడానికి బియ్యపిండి వేస్తాను. అదొక 2 స్పూన్స్ తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, పోపు సామానండి. అంతే, చాలా సింపుల్‌గా హడావిడి లేకుండా చేసేసుకునే కూరండి ఇది. పొద్దున పిల్లల లంచ్ బాక్సుల్లోకి కూడా ఇది పెట్టి ఇవ్వచ్చు. మధ్యాహ్నం వాళ్ళ లంచ్ బాక్సుల్లో కొన్ని కూరలు చప్పబడిపోతాయి గదండీ! ఇది అలా చప్పబడదు. సాయంత్రానికి ఊరి ఇంకా బావుంటుందండి. కడిగి శుభ్రం చేసుకున్న ఈ గోరుచిక్కుడిని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కున్నానండి. కొద్దిగా వాటర్ పోసుకుని, కొద్దిగా పసుపు వేసుకుని, కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. గోరుచిక్కుడు చాలా తొందరగా మగ్గిపోతుందండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చేసాయండి. కుక్కర్ ఆఫ్ చేసుకుంటాను. కుక్కర్లోంచి బయటికి తీసేసుకున్నానండి. ఇప్పుడు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ పోస్తానండి. ఎక్కువ అక్కర్లేదండి ఈ కూరకి, కొద్దిగానే ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిందండి. 2 స్పూన్స్ శనగపప్పు వేసుకుంటున్నాను. మేము కాస్త పోపు ఎక్కువ తింటామండి. 2 స్పూన్స్ మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇలా తుంపి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పోపు అంతా చక్కగా వేగాలండి. పోపు వేగితే మంచి రుచి వస్తుందండి కూరకి. అలా అని మాడకూడదు, జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు నూనెలో వేగితే భలే రుచి వస్తుందండి. పోపు వేగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి, అది కలిపేసుకుంటున్నాను. చింతపండు రసం వేసేసుకున్నానండి ఇందులో. ఇది కాస్త ఒక ఉడికొచ్చేంత వరకు మగ్గించుకోవాలి. చింతపండు రసాన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతోంది కదండి చింతపండు రసం. ఒక్క 2 స్పూన్ల బెల్లం వేసుకుంటున్నాను. బెల్లము ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, తీపి తినేవాళ్ళు. ఈ చింతపండు రసంలో బెల్లం పూర్తిగా కరిగిపోవాలండి. బెల్లం బాగా కరగాలి. దగ్గరికి వస్తే మంచి రుచి వస్తుందండి కూరకి. ఇది తీపి కూర అండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తింటారు. చాలా బాగుంటుంది, తీగా ఉండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుంటున్నానండి. మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ వేసుకోండి. కలుపుకుంటున్నానండి. సాల్ట్ వేసేసుకున్నాను. ఇది మెంతికారం అండి. నా ఛానల్లో ఉంది మెంతికారం ఎలా చేసుకోవాలన్నది. అది ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ మెంతికారం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. ఒక స్పూన్ వేసుకుంటున్నాను. కూరల్లోకైనా, పప్పుల్లోకైనా, పులుసుల్లోకైనా మెంతికారం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఎలా తయారు చేయాలో నా ఛానల్లో ఉంది, చూడండి. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నది ఉన్నాయి కదండి, నీళ్లు వార్చేసుకుని ఈ గోరుచిక్కుడు ఇందులో వేసుకుంటున్నాను. కావాలంటే ఆ నీళ్ళు పోసుకుంటానండి తక్కువైతే, లేకపోతే పోసుకోక్కర్లేదు. ఇప్పుడు చింతపండు, బెల్లం అన్నీ వేసాం కదండి. దాంట్లో ఈ గోరుచిక్కుడు వేసాం కదా. ఒక్క ఉడుకు వస్తే బాగుంటుందండి.
ఒక్క ఉడుకు రావాలి. ఈ చింతపండు రసం బెల్లంలో గోరుచిక్కుళ్ళు ఉడికిపోయాయండి. మళ్ళీ కుక్కర్లో పెట్టిందే కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు. కలర్ రావడానికి కొద్దిగా కారం వేస్తున్నానండి, ఓన్లీ కలర్ కోసమే. మెంతి కారం కొద్దిగా తక్కువ వేసుకుని కలర్ కోసం ఈ కారం కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఇలా కూర కొద్దిగా విడివిడిగా ఉన్నట్టుగా, మనకి కొద్దిగా జారుగా ఉన్నట్టుగా ఉంది కదండి, అందుకని దీంట్లోకి నేను బియ్యం పిండి వేసుకుంటాను. ఓ 2 స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నాను. కూర దగ్గరికి పడి కాస్త దగ్గరగా వస్తుందండి, అతుకున్నట్టు. బియ్యపిండి వేసాక కాసేపు ఉడికించాలండి, ఎందుకంటే బియ్యపిండి ఉడకాలి కదా దీంట్లో, ఉడికి దగ్గరికి అవుతుంది. ఈసారి దగ్గరికి వస్తుంది కూర. బియ్యపిండి వేసాను కదండి, కూర దగ్గరికి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. తీయగా పుల్ల పుల్లగా ఉండే గోరుచిక్కుడు తీపి కూర సిద్ధమైపోయిందండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.